నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 11,852 కొత్త రేషన్ కార్డులతో పాటు 84,232 మంది కొత్త సభ్యుల పేర్లను రేషన్ జాబితాలో చేర్చామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన రేషన్ కార్డుల పంపిణీలో మాట్లాడుతూ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు యజమానులు వాహనాలు ఇవ్వవద్దని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. అలాగే కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. చరిత్రలో ఓబీసీలు ఉన్నా వారి గురించి ఎవరు పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఉద్దేశపూర్వకంగా ఓబీసీల చరిత్రను తుడిచిపెట్టేశాయని ఆరోపించారు. ఓబీసీలు అన్ని రంగాలను వివక్ష ఎదుర్కొంటున్నారని వివరించారు. హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు పెంచడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రేట్లు పెంచడానికి వీల్లేదని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే సీఎం గొంతులో ముళ్ళు దిగింది. పవన్ సినిమా అయితే రేట్లు పెంచుకోవచ్చా? పవన్, రేవంత్, చంద్రబాబు నుంచి మోదీ వరకు ఒకటే బంధం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి దొంగతనంగా ₹10,000 కోట్ల రుణం తీసుకొచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంలో సహకరించినందుకు సీఎం రమేష్ కు ఫ్యూచర్ సిటీలో ₹1,665 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తుందని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువుల కొరత తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హామీ ఇచ్చారు. పోలీస్ సబ్ కంట్రోలర్ పునరుద్ధరణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.